సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే మందుల సామేలు వర్సెస్ సీనియర్ నేత వర్గంగా సాగుతున్న విభేదాలు ఏకంగా గాంధీభవన్ వరకు వెళ్లాయి. మండల అధ్యక్షుల నియామకం దగ్గర మొదలైన వివాదం ఇప్పుడు బహిరంగ విమర్శల స్థాయికి చేరింది. కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం ఏంటి అంటూ ఎమ్మెల్యే సామేలు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కొత్త చర్చకు తెరతీశాయి. అసలు తుంగతుర్తి కాంగ్రెస్ లో రగులుతున్న ఈ ఆధిపత్య పోరు వెనుక అసలు కథేంటి? లెట్స్ వాచ్. తుంగతుర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ లో ప్రత్యేక చరిత్ర ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసిన నేతగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గుర్తింపు పొందారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన నియోజకవర్గం మారినా తన క్యాడర్ను కొనసాగించారు. సూర్యాపేటకు వెళ్లిన తరువాత కూడా తుంగతుర్తిలో తన రాజకీయ పట్టు కొనసాగించారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంలో తన అనుచర వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. దీంతో తుంగతుర్తి కాంగ్రెస్ లో 2 బలమైన వర్గాలు ఉన్నాయన్న చర్చ మొదలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు నేతలు పోటీపడ్డారు. అయితే చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన మందుల సామేలు కాంగ్రెస్ లో చేరడం కీలక పరిణామంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతుతోనే ఆయనకు టికెట్ దక్కింది అన్న ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి స్వయంగా సామేలు గెలుపు కోసం ప్రచారం చేశారు. ప్రజా మద్దతుతో భారీ మెజారిటీతో గెలిచిన సామేలు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ తర్వాత పార్టీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోవాలి, మీ నియోజకవర్గం మీ సక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారు మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను అన్ని కులాలను కలుపుకోబోయాను, నేను అన్ని వర్గాలను కలుపుకోబోయాను. నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ సక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడలో ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మందుల సాబేలుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి మొదలైంది. పార్టీ కోసం పనిచేసిన పాత కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదని కొందరు నేతలు ఆరోపించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. మండల అధ్యక్షుల నియామకం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. ఈ వ్యవహారంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో కాంగ్రెస్ పెద్దలు సమస్య పరిష్కారానికి రంగంలో దిగాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మండల అధ్యక్షుల నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ వర్గం గాంధీభవన్ బాట పట్టింది. ఈ క్రమంలో జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తుంగతుర్తి కాంగ్రెస్ వివాదం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వివాద పరిష్కారం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే సామేలు వర్గంతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీ చామల వర్గాల అభిప్రాయాలను ఆయన సేకరించారు. తన నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి అందించినట్లుగా తెలుస్తోంది. అయితే వివాదం ఇంకా పూర్తిగా సర్దుమణగలేదు. తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనం ఏమిటని ప్రశ్నించాడు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల్లో ఉన్న తనకు 52,000 మెజారిటీ వచ్చిందని తెలిపారు. తనకు టికెట్ ఇచ్చింది అధిష్టానమే కానీ ఎవరి వ్యక్తిగత ఆశస్సులు కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో తుంగతుర్తి కాంగ్రెస్ లో విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. మందుల సామేల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారు?
నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇచ్చిన దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పి మాట ఇచ్చినట్టు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా ఈ మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. తుంగతుర్తి కాంగ్రెస్ లో మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యే మంతుల సామేలు తన నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. మరోవైపు సీనియర్ నేతల వర్గం పార్టీ పాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతోంది. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో నియోజకవర్గ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.